కేసీఆర్ తెలంగాణను నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. ఎందుకు ఈ మాట అంటున్నా? నేను ఉత్తగా అంటలేను, అసెంబ్లీలో చెప్పిన. మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇవాళ తగ్గిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం. భారతదేశం 10% జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జిఎస్టిలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువలేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. జిఎస్టి తగ్గింది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఆర్టీఏ ఆదాయం తగ్గింది. అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది, తిరోగమనం పట్టింది. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు. ఇవాళ ఇది కుల్లంకుల్లా ప్రజలకు అర్థమైతా ఉంది. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. పెట్టుడు కేసీఆర్ వంత అయింది, నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది. కనబట్టలేదా? మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమి తీసుకున్నాడు, అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో. నిన్న మొన్న మీరు చూసిండ్రు హెచ్సియుల 400 ఎకరాల ఇవాళ హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి.